ఎవరికీ చెప్పకు అని నమ్మకంగా చెప్పినవే 10 మందికి చెప్పేస్తారు. అందరికీ చెప్పు అన్నది మాత్రం మనకెందుకు అని వదిలేస్తారు. కష్టం విలువ, ఇష్టం విలువ ఒకరు చెప్తే తెలిసేది కాదు. స్వయంగా అనుభవించి అనుభూతి చెందితేనే తెలుస్తాయి. లేదంటే ఎదుటివారు పడే కష్టం తేలికగాను, చూపించే ఇష్టం చులకనగాను అనిపిస్తాయి. మంచి పేరు వస్తే నిలబెట్టుకోవడం, చెడ్డ పేరు వస్తే వదిలించుకోవడం చాలా కష్టం. కన్నతండ్రి లేని పుట్టినిల్లు ప్రతి ఆడపిల్లకు ఒక నరకమే. అమ్మ అర్థం చేసుకోకపోయినా నాన్న ఖచ్చితంగా ఆదరణ పంచుతాడు. కానీ నాన్న లేని లోటు ఆ కుటుంబంలో ఆ ఒక్క కూతురికి మాత్రమే తెలుస్తుంది. మొక్క పెరిగేటప్పుడు పోసే నీళ్ళే ఆ మొక్కకు ప్రాణం పోస్తాయి. అలాగే ఎదిగేటప్పుడు చేసే పనులే మనిషి జీవితాన్ని నిర్ణయిస్తాయి. విమర్శలను వినయంతో స్వీకరించినప్పుడే విజయం నీ సొంతం అవుతుంది. ఒక వ్యక్తి లైఫ్లో ఎదగాలంటే కష్టాలు, ఆటుపోట్లు తప్పవు. కష్టానికి అలవాటు పడ్డ వ్యక్తి ఎక్కడైనా రాణించగలడు. చేసిన తప్పునే మళ్ళీ మళ్ళీ చేస్తున్నారంటే అది పొరపాటు కాదు, అది వారికి ఉన్న అలవాటు. ఎప్పటికీ గుర్తుండిపోయేలా కొన్ని రోజులైనా గడపాలి, లేకపోతే ఎంత సంపాదించినా వృధానే. సంకల్ప బలంతో నీ తలరాతను నువ్వు మార్చుకోగలిగినంత గొప్పగా ఆ దేవుడు కూడా మార్చలేడు. అందుకే ఏ పనినైనా సంకల్ప బలంతో మొదలుపెట్టు, సంశయంతో కాదు. అమాయకత్వంతో తెలివితేటలు ఉండొచ్చేమో కానీ నీ తెలివితేటలే అమాయకత్వంగా ఉండకూడదు. అస్సలు బ్రతకనివ్వరు. ప్రతి అనుభవం లైఫ్లో ఎక్కడో ఒక చోట ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఏ అనుభవం ఎంత సులువుగా రాదు, అనుభవిస్తే తప్ప. మౌనంగా ఉండడం అంటే నువ్వు ఇంకొక మార్గం ద్వారా నీ వాదనను కొనసాగించడం. బాధించే వారికి నువ్వెంత తక్కువగా స్పందిస్తే అంత ప్రశాంతంగా ఉండగలుగుతావు. ఒక మనిషి అందం సగం నాలుకపైనే ఉంటుంది. పలికే ప్రతి మధురమైన పలుకు ఆ అందాన్ని రెట్టింపు చేస్తుంది. నీకు మర్యాద దొరకని చోట నువ్వు కాలికి వేసే చెప్పులనైనా వదలకు. లైఫ్లో ప్రతిదీ నువ్వు సాధించలేవు. కాబట్టి చేసే వాళ్ళకి చప్పట్లు కొట్టాలి, చేయగలిగిన వాళ్ళని ప్రోత్సహించాలి. ప్రేమ లేని మనిషి ఉండడు, గాయం లేని గతము ఉండదు. ఇవి రెండూ లేని జీవితం ఉండదు. జీవితంలో కొన్ని జ్ఞాపకాలు మరచిపోతే కానీ బ్రతకలేం. కొన్ని గాయాలను గుర్తుంచుకుంటే కానీ ఎదగలేం. అలలకు అలసట ఉండదు, ఆశలకు హద్దు ఉండదు. ఇదే జీవిత పరమార్థం. ప్రగల్భాలు పలికేవాడు పిసరంత కూడా సాధించలేడు. ఎడతెగక ప్రయత్నించేవాడు ఎప్పటికైనా విజయాన్ని సాధిస్తాడు. మోసమనే ముసుగు వెనుక నిజాలు బయటపడనంత వరకు అందరూ మంచివాళ్ళే. నిన్ను నువ్వు గెలుచుకోవాలనుకుంటే ఆత్మస్థైర్యం ఒక్కటే సరిపోదు, ఆటలో నైపుణ్యం కూడా ఉండాలి. మనుషుల్లో చెడును వెతకడం సాధారణ మనుషుల వ్యక్తిత్వం. చెడులో కూడా మంచిని వెతకడం గొప్ప మనుషుల వ్యక్తిత్వం. బాధ అయినా సంతోషమైనా ఒంటరిగానే అనుభవించడం నేర్చుకోవాలి. ఎందుకంటే మనం సంతోషంగా ఉన్నామని తెలిస్తే బయటకి నవ్వుతూ లోపల ఓర్వలేని వారు, బాధలో ఉన్నామని తెలిస్తే బయటకి నటిస్తూ లోపల సంతోషపడే వాళ్ళు చాలామంది ఉంటారు. మనం ఏదైనా తింటే కడుపులో ఉండిపోదు, కానీ మనం ఎవరికైనా ఏమైనా అంటే వారి మనసులో ఉండిపోతుంది. అందుకే మాట అనే ముందు ఆలోచించాలి. ప్రభావితం చేసే వారే పక్కదారి పడితే ఇక అనుసరించే వారి ఆలోచనలు అధోగతి పాలవుతాయి. ఒక పక్షి పైకి ఎగిరితే మిగతా పక్షులు కూడా పైకి ఎగిరి ఆనందిస్తాయి. కానీ మనుషులు మాత్రం మిగతా వారు ఎదుగుతుంటే వారిని తొక్కి ఆనందిస్తారు. కొందరితో స్నేహం కొన్ని అనుభవాలు నేర్పుతుంది. కొందరితో స్నేహం నిన్ను అనుభవజ్ఞుడిగా మారుస్తుంది. మిమ్మల్ని ఇష్టపడేవారు ఎక్కువ దూరం పెట్టకండి. ఒక్కసారి వాళ్ళ మనసు విరిగిపోతే మనకు ఎప్పటికీ దొరకనంత దూరం వెళ్ళిపోతారు. చెడు స్నేహం ఊహలకి కూడా అందని విధంగా నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. దీపం చిన్నది అయినప్పటికీ దానికి కొండంత చీకటిని తరిమే శక్తి ఉంది. అందుకే దేనిని చులకనగా చూడకూడదు. బలమైన చెట్లే తుఫాన్ను తట్టుకొని నిలబడతాయి. అలాగే జీవితంలోని బలమైన తుఫాన్లు అనే కష్టాలను ఎదుర్కొని నిలిచిన వ్యక్తులే తిరుగులేని వారిగా రూపాంతరం చెందుతారు. లైఫ్లో ముందుకు వెళ్ళామంటే నలుగురు వెంట పరిగెత్తడం కాదు, నలుగురు నడిచేలా నీ మార్గాన్ని ఏర్పరచడం. రావణ రాజ్యంలో ఉండి కూడా విభీషణుడు చెడిపోలేదు. రామరాజ్యంలో ఉండి కూడా కైకేయి బాగుపడలేదు. అందుకే మనం ఎక్కడున్నామన్నది ముఖ్యం కాదు, మన స్వభావం ఎలా ఉంచుకున్నామన్నది ముఖ్యం.
మన మనసుకు సంతోషం వచ్చినా బాధ వచ్చినా ముందుగా వచ్చేవి కన్నీళ్ళే. మనతో ఎవరు ఉన్నా లేకున్నా చివరి వరకు మన తోడుండే గొప్ప నేస్తం కన్నీళ్ళు. చిన్న రంధ్రం నిండు కుండను ఖాళీ చేసినట్లే అనువంత అహం చిక్కటి అనుబంధాన్ని దెబ్బతీస్తుంది. మన మనస్సు మాట వినడానికి ఎంతో ధైర్యం కావాలి. ఎందుకంటే మనసు ఎప్పుడు నిజాలే చెప్తుంది. లోపల జరిగే యుద్ధాలు చాలానే ఉంటాయి. కోపాన్ని అణుచుకోవడం, బాధని దిగమింగుకోవడం, మౌనాన్ని భరించడం. నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు తక్కువగా వాడుకుంటే ఆపద కాలం. ఒక మగాడు మనస్ఫూర్తిగా ప్రేమిస్తే చిన్న పిల్లాడిలా ప్రవర్తిస్తాడు. అదే ఒక ఆడది మనస్ఫూర్తిగా ప్రేమిస్తే కన్న తల్లిలా ప్రవర్తిస్తుంది. ఇదే నిజం. ఆనందాన్ని ఇచ్చేవన్నీ మనకు మంచివి కావు. బాధ కలిగించేవన్నీ మనకు చెడ్డవి కావు. పనిమంతుడు పనిని విశ్రాంతిగా భావిస్తాడు. బద్ధకస్తుడు విశ్రాంతిని కూడా పనిగా భావిస్తాడు. నువ్వు ఒక పనిని చేయగలను అని నమ్మితే ఆ పని సగం పూర్తయినట్లే. అనవసరమైన ఆలోచనలను ప్రారంభంలోనే అణచివేయకపోతే నువ్వు నీ మనశ్శాంతిని కోల్పోతావు. ప్రతిదానికి అందం ఉంటుంది, కానీ అందరూ దాన్ని చూడలేరు. వాదించే వారికి నువ్వు ఎంత తక్కువగా స్పందిస్తే అంత ప్రశాంతంగా ఉండగలుగుతావు. వేధించే వారికి ఎంత దూరంగా ఉంటే అంత మనశ్శాంతిగా బ్రతకగలుగుతావు. అర్థం లేని కోపం, గౌరవం లేని బంధం, బాధ్యత లేని యవ్వనం, అలంకరణతో వచ్చే అందం ఎక్కువ కాలం నిలబడవు. నీకు సహాయం చేసిన వాళ్ళను మర్చిపోవద్దు. నిన్ను ప్రేమించిన వాళ్ళను ద్వేషించవద్దు. నిన్ను నమ్మిన వాళ్ళను మోసం చేయొద్దు. మనసు లేని మనుషులు మన చుట్టూ ఉన్నంత వరకు మనసున్న మనుషులకు మానసిక బాధ తప్పదు. ధీరుడు ఎప్పుడూ తనకు కావలసినది స్వయంగా సాధించుకుంటాడు. ఒకరి నుంచి తీసుకోవాలనుకోడు. ఎక్కువగా పట్టించుకుంటే ప్రతి ఒక్కటి బాధిస్తుంది. కొన్నింటినైనా వదిలేస్తే ఉన్న ప్రశాంతత అయినా మిగులుతుంది. ఆనందంగా ఉండేవారు తమ దగ్గర ఉన్న వాటి గురించి మాత్రమే ఆలోచిస్తారు. ఆనందంగా ఉండలేని వారు తమ దగ్గర లేని వాటి గురించి మాత్రమే ఆలోచిస్తారు. ఒక వృత్తిలో ఉన్నత స్థానానికి చేరుకోవాలి అంటే ముందుగా ఆ పని మీద మనకు ఇష్టం ఉండాలి. మనం ఎవరికి అయితే ఎక్కువ విలువ ఇస్తామో వాళ్ళ దృష్టిలో మనం చాలా చులకన కనిపిస్తాం. ఎవడి జీవితం వాడికి బరువే, పక్కనోడి జీవితమే తేలిక. ఎందుకంటే వాడి జీవితాన్ని వీడు మోయడు కనుక. నీ గమ్యం ఎంత ఎత్తులో ఉన్నప్పటికీ దానిని చేరుకునే మార్గం మాత్రం నీ కాళ్ళ కింద నుండే మొదలవుతుంది. ఒంటరితనం అంటే ఎవరూ లేకపోవడం కాదు. అందరూ ఉన్నా కానీ మనల్ని అర్థం చేసుకునేవారు లేకపోవడమే నిజమైన ఒంటరితనం. వ్యక్తిత్వం అనేది వెలుగుతున్న దీపంలా ఉండాలి. దీపం పూరి గుడిసెలో అయినా ఇంద్రభవనంలో అయినా ఒకేలా వెలుగునిస్తుంది. మనది కానిది అంగుళం అవతల ఉన్నా తీసుకోకూడదు. మనది అయినది సప్త సముద్రాల అవతల ఉన్నా వదలకూడదు. పరిస్థితులు చూసేవారికి ఒకలాగా, అనుభవించేవారికి ఒకలాగా కనిపిస్తాయి. అనుభవించేవారికి ఉన్నంత బాధ చూసేవారికి ఉండదు. విలువ తెలుసుకోలేనోడు ఎప్పటికీ సాధించలేడు. ఒకవేళ సంపాదించినా నిలబెట్టుకోలేడు. కష్టపడి సాధించుకున్నోడు వృధా చేయలేడు. ఒకవేళ వృధా చేసినా తిరిగి సంపాదించుకోగలడు. అది స్నేహమైనా, డబ్బైనా, ప్రేమైనా. హద్దుల్ని పెట్టుకొని మనల్ని నియంత్రించుకునేది మనమే. ఆ హద్దులను చెరిపేసి చరిత్రను రాయగలిగేది మనమే. సువాసనలు వెదజల్లే పువ్వు తోటకు ఎంత అందమో మంచి సలహాలు ఇచ్చే మిత్రుడు ఉండడం కూడా మన జీవితానికి అంతే అందం. మన మంచితనాన్ని ఎదుటి వ్యక్తి చులకన చేస్తే వారికి సమాధానం వారి శైలిలోనే చెప్పాలి. అలా చెప్తేనే మనం మనలాగా జీవించగలం ఈ సమాజంలో. మనల్ని అర్థం చేసుకునే వాళ్లకు మన రూపంతో పని లేదు. మనల్ని బాధ పెట్టే వాళ్లకు మన మనస్సుతో పని లేదు. ఏడుపు వచ్చినప్పుడు ఒక్కరే ఏడవాలి. నవ్వు వచ్చినప్పుడు నలుగురిలో నవ్వాలి. అందరిలో ఏడిస్తే నాటకం అంటారు. ఒక్కరే నవ్వితే పిచ్చి అంటారు. రాత్రి ఒంటరిగా రాదు. చీకటితో పాటు ఆలోచన, ఆవేదనలను తోడుగా తీసుకొస్తుంది. నువ్వు నిర్లక్ష్యం చేసినప్పుడు కాదు, నిన్ను నిర్లక్ష్యం చేసినప్పుడు తెలుసుకుంటావు మనుషుల విలువ. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు. ఇవన్నీ వట్టి మాటలు. నీకోసం ఎవరూ రారు, ఏదీ చేయరు.
నీకోసం నువ్వు అనుకున్నది నువ్వే చెయ్యి, అది ప్రయత్నమైనా పోరాటమైనా. మూర్ఖులతో వాదించే కన్నా వారు చెప్పేది విని నమ్మినట్లు నటించి మౌనంగా తప్పుకుంటే మంచిది. మీరు ఎవరినైనా ఎంతైనా ప్రశంసించండి, కానీ విమర్శించేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే విమర్శ రుణం లాంటిది. అవతలి వాళ్ళు ఏదో ఒకరోజు వడ్డీతో సహా తప్పక తీరుస్తారు. సామాజిక బాధ్యత బరువు అనుకుంటే, ఉద్యమాలు మనకెందుకులే అనుకుంటే బానిసగా బ్రతికేందుకు సిద్ధపడాలి. నీ విజయాన్ని నీకంటే చిన్న వాళ్ళతో పంచుకో. వాళ్ళు నిన్ను స్ఫూర్తిగా తీసుకొని పైకొస్తారు. నీ ఓటమిని నీకంటే పెద్దవాళ్ళతో పంచుకో. ఓటమిని ఎలా అధిగమించాలో వాళ్ళు నీకు పాఠాలు నేర్పిస్తారు. మహారాజునైనా మట్టిలోనే పూడ్చేది, సంపన్నుడైన శ్మశానానికే పంపేది. అహంకారం ఆవహించినప్పుడు ఇది గుర్తు చేసుకుంటే చాలు. మనసుని నరం లేని నాలుక గాయపరిచినంత లోతుగా మరే ఆయుధం గాయపరచలేదు. సమస్య వెనుక సమాధానం, దుఃఖం వెనుక సుఖం, ప్రతి కష్టం వెనుక ఒక అవకాశం ఎప్పుడూ తప్పకుండా ఉంటుంది. మనకు నచ్చిన ప్రతీదీ కరెక్ట్ కాదు, అలాగని మనకు నచ్చని ప్రతీదీ కూడా కరెక్ట్ కాదు. ఈ చిన్న విషయం అర్థం చేసుకుంటే లోకంలోని ఏ బంధాలు విడిపోవు. మండపాలు అందంగా ఉంటే సరిపోదు, ఆడపిల్ల సంసారం కూడా అందంగా ఉండాలి. అదే నిజమైన వివాహ బంధం. ఒక పక్షి మరణం బోయవాడిని వాల్మీకిని చేసింది. ఓ శూర్పణఖ మాట రావణాసురుడి వంటి బుద్ధిశాలిని కూడా మూర్ఖుడిని చేసింది. మంచి చెడులు అనేవి ఆ పరిస్థితులలో మన ఆలోచనలను బట్టి వస్తాయి. మనం ఒకరిని మోసం చేస్తే అది మనతో పోయేది కాదు, మన పిల్లలకు, మన తర్వాత వాళ్లకు కూడా శాపంగా మారుతుంది. నీకు మర్యాద దొరకని చోట నీ కాలుకు వేసుకునే చెప్పులనైనా వదలకు. అభిప్రాయం అంటే అనిపించింది చెప్పడం, నొప్పించి ఒప్పించడం కాదు. అందరికీ నీడనిచ్చే చెట్టు ఎండలో వాడడం, అందరినీ ప్రేమించే వ్యక్తి ఏదో ఒకరోజు ఒంటరిగా వాగడం సహజమే. అందరూ మెచ్చే క్వాలిటీ నాలో లేకపోవచ్చు, కానీ నన్ను పోగొట్టుకున్న వాళ్ళు మాత్రం ఏదో ఒకరోజు బాధపడతారని ఖచ్చితంగా చెప్పగలను. పక్కవాడికి 100 సార్లు సహాయం చేసినా వారికి అస్సలు గుర్తుండవు, కానీ ఒక్కసారి కుదరదు అని చెప్పు, ఆ మాటను వాడు చచ్చినా మరువడు. లోకం తీరే అంతా. ఒక స్త్రీ ఎంత సుఖంగా పెరిగినా ఆమె అదృష్టం దురదృష్టం తెలిసేది పెళ్లి తర్వాతే. ఎంత కష్టంలో ఉన్నా నీలో నువ్వే ఓదార్చుకోవడం నేర్చుకో. ఎందుకంటే నీ కష్టాలు చూసి నవ్వుతారు తప్ప నా అని ఎవరూ దగ్గరికి తీయరు. నువ్వు బాగున్నప్పుడు పువ్వు లాంటి మాటలు విసిరిన వారే నువ్వు బాలేనప్పుడు రాళ్ళలాంటి కఠినమైన మాటలు విసురుతారు. అందుకే నువ్వు బాగోలేనప్పుడు ఎలా ఉన్నావో బాగున్నప్పుడు అలానే ఉండు. 2 సందర్భాల్లో నీతో ఉన్నవారే నీవారు. జీవితంలో ఏది కోల్పోయినా తిరిగి పొందొచ్చు, కానీ తల్లిదండ్రులను కోల్పోతే మరుజన్మ ఎత్తాల్సిందే. జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులను దూరం చేసుకోకు. ఎందుకంటే బ్రహ్మ జీవం మాత్రమే ఇస్తాడు, కానీ తల్లిదండ్రులు జీవితమే ఇస్తారు. సంగీతం గడిచిన దాన్ని మరచేలా చేస్తుంది, మరిచిన దాన్ని తిరిగి తలచేలా కూడా చేస్తుంది. ఈ ప్రపంచంలో అందరూ మంచివారే, మోసం చేసే సమయం రానంత వరకు. మనకు నచ్చిన నిజం తీయగా ఉంటుంది, మనకు నచ్చని నిజం చేదుగా ఉంటుంది. మనకు నచ్చినా నచ్చకపోయినా నిజం నిజమే, దానిని ఎవరూ మార్చలేరు. నీ జీవిత పుస్తకాన్ని అందరికీ తెరిచి చూపించకు, ఎందుకంటే నీ భాష కొందరికి మాత్రమే అర్థమవుతుంది. పూజ పునస్కారాల కంటే బుద్ధి ప్రధానం, మాట కంటే మనసు ప్రధానం, కులం కంటే గుణం ప్రధానం. అర్థం కాకపోతే మరొక్కసారి అడిగి తెలుసుకోవడంలో తప్పులేదు, కానీ తప్పుగా అర్థం చేసుకొని అపార్థం చేసుకుంటే మాత్రం నీకు అండగా నిలబడే వాళ్ళే కాదు, నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఎవరూ ఉండరు. ఏదైనా సరే మనది కాదు అని తెలిసాక ఎంత దూరంలో ఉంటే అంత మంచిది. వెలకట్టలేని బంధమైన విలువైన వస్తువైనా మనది కాదు అని తెలిసాక ఆశపడడం అవివేకం. నిజాయితీగా ఉండు, నిశ్శబ్దంగా ఉండిపోకు, మాట పడకు, విలువలేని చోట నోరు విప్పకు, అవసరం ఉన్న చోట నీకోసం నువ్వు వాదించుకో. హద్దులు మించిన ఆశలు ఉంటే శక్తికి మించిన కష్టాలు పడాల్సి వస్తుంది.
ఒక చిన్న గ్రామం ఎక్కడో మారుమూల ఉందని సూర్యుడు ఆ గ్రామం మీద తన వెలుగు కిరణాలను ప్రసరింపచేయడం ఎన్నడూ మర్చిపోడు. మిమ్మల్ని మీరు కౌగిలించుకోలేరు, మిమ్మల్ని మీరు ఓదార్చుకోలేరు. అందుకోసం ఖచ్చితంగా ఒకరి సహాయం ఉండాలి. జీవితం అంటే ఒకరి కోసం ఒకరు బ్రతకడమే. జీవితం విసుగు పుట్టడానికి 1000 కారణాలు ఉన్నప్పటికీ జీవిస్తున్నందుకు ఒకే ఒక్క కారణం, రేపటి రోజు ఇలా ఉండదు అని ఒకే ఒక్క నమ్మకం. కోపం మనుషులకు ఉన్న అతిపెద్ద శాపం. అది బంధాలను, మనుషులను దూరం చేస్తుంది. మనుషులకు కోపం రాకుండా ఉండడం కష్టం, కానీ ప్రయత్నిస్తే వచ్చిన కోపాన్ని నియంత్రించుకోవడం చాలా సులభం. ప్రార్థన చేసేటప్పుడు దేవుడు వింటాడు అని, ఇతరులకు హాని చేసేటప్పుడు దేవుడు చూస్తాడు అని తెలుసుకోలేం. పైన దేవుడు ఉన్నాడు అంటూనే తప్పులు చేస్తూ పాపాలు మూట కట్టుకుంటాం. జీవితంలో చదివి తెలుసుకున్న వాటికంటే గాయపడి తెలుసుకున్నవి చాలా ఎక్కువ. ఈ సృష్టిలో కేవలం సుఖం మాత్రమే ఉండే ప్రదేశం ఎక్కడా లేదు. అలాగే దుఃఖం మాత్రమే ఉండే చోటు ఎక్కడా లేదు. సమస్య లేకపోతే జీవితంలో కొత్తదనం లేదు. మీరెప్పుడూ ఓడిపోలేదంటే మీరెప్పుడూ కొత్తగా ప్రయత్నించలేదని అర్థం. చాలామంది జీవితంలో ఓడిపోతున్నారు అంటే బలం లేక కాదు, తెలివి లేక కాదు, మోసం చేయలేక. జననానికి మరణానికి ఒక సమయం ఉన్నట్లే మన జీవితంలో జరిగే ప్రతి దానికి సమయం రాసిపెట్టే ఉంటుంది. అది రానిదే మనం ఎంత ఆరాటపడినా ప్రయోజనం లేదు. రుచిని నమ్ముకొని శరీరాన్ని పోషిస్తే ఆ తర్వాత ఆస్తులు అమ్ముకున్న ఆరోగ్యాన్ని తిరిగి తెచ్చుకోలేం. నీ నాలుకకి చెప్పు, తనకు తెలియని విషయాన్ని నాకు తెలియదు అని, తెలియకపోయినా తెలుసు అని రంగు పూసి చెప్పొద్దు అని. మనం ఎలాంటి వారం అనేది ఈ లోకంలో ఇద్దరికే తెలుసు. ఒకరు ఆ భగవంతుడు, మరొకరు మన అంతరాత్మ. అడుగుదామంటే ఇద్దరూ కనిపించరు. దీనికి ఒక్కటే పరిష్కారం, మనల్ని మనం అనుక్షణం ఆత్మవిమర్శ చేసుకోవడం. అన్నీ బాగున్నప్పుడు పలకరించకపోయినా పర్వాలేదు, కానీ బాధలో ఉన్నప్పుడు మాత్రం తప్పకుండా పలకరించి రండి. అదే మనం బంధానికి ఇచ్చే విలువ. నీ మనస్సు ఎప్పుడు గాయపడుతుందో నీ మెదడు అప్పుడు ఆలోచించడం మొదలు పెడుతుంది. ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా గుర్తించలేడు అనడంలో ఆంతర్యం, నీ మనస్సులో అవగుణాలు మీకు తెలిసినంతగా ఇతరులకు తెలియదని అర్థం. మనది కాని పరాయి డబ్బుని, మనది కాని పరాయి స్త్రీని మగాడు ఎప్పుడైతే కోరుకుంటాడో అప్పటి నుంచి అతని పతనం ప్రారంభమవుతుంది. ఉన్న దాంట్లో సర్దుకుంటే ఎటువంటి టెన్షన్స్, ఫీలింగ్స్ ఉండవు. ఊళ్ళోదంతా మా ఇంట్లోనే ఉండాలి అనుకుంటే భరించలేని భారాలు, రోగాలు తప్పవు. సుఖాల్లో పట్టుకున్న చేతుల కంటే కష్టాల్లో వదిలేసిన చేతులు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. సహనం మంచివారి దగ్గర ఉంటుంది, కోపం చెడ్డవారి దగ్గర ఉంటుంది, ప్రేమ మంచి మనసున్న వారి దగ్గర ఉంటుంది, గర్వం అసూయ పరుల వద్ద ఉంటుంది, జ్ఞానం భగవంతుని నమ్మేవాడి దగ్గరే ఉంటుంది. ఆస్తి పెరగాలంటే మార్గాలు అనేకం, అభిమానం పెరగాలంటే మాత్రం ఒక్కటే మార్గం, అదే ఆత్మీయత. కష్టం ఒకరోజు సుఖంతో అన్నదట, నువ్వు చాలా అదృష్టవంతురాలివి, ప్రతి ఒక్కరూ నిన్ను కావాలనుకుంటారు, నేను చాలా దురదృష్టవంతురాలిని, అందరూ నాకు దూరంగా వెళ్ళాలనుకుంటారు అని. అప్పుడు సుఖం ఇలా జవాబిచ్చిందట, అయ్యో అదృష్టమంతా నీదే, నిన్ను పొందిన వారు తమ వారందరూ తెలుసుకుంటారు, అసలైన వారెవరో తమ వారెవరో తెలుసుకుంటారు, నన్ను పొందిన వారు తమ వారినే కాదు తమను తామే మర్చిపోతారు. ఎక్కువగా చదువుకోలేదని దిగులు చెందకు, మనకు ప్రతిరోజు ఏదో ఒక పాఠాన్ని నేర్పిస్తూనే ఉంటుంది జీవితం. సముద్రంలో ఉండే చేప కన్నీళ్లు ఎవరికి కనిపించవు, ఒకవేళ అవి కనిపించినా ఎవరికి అర్థం కావు. మనిషి జీవితం కూడా అంతే. ప్రతి మనిషికి కష్టాలు, కన్నీళ్లు ఉంటాయి, కానీ ఆ కన్నీళ్ళ వెనుక కారణాలు ఎవరికి కనిపించవు. ఒకవేళ కనిపించినా వారి బంధం ఎవరికీ అర్థం కాదు. బాధ బయటికి చెప్పుకుంటే మనసు తేలికైపోతుంది అనుకోవడం అబద్ధం. మనిషి చులకనైపోతాడు అనేది నిజం. అవకాశం ఎదురుగా వస్తుంది, దాన్ని సద్వినియోగం చేసుకుంటూనే విజయం తీరాన్ని చేరగలం. సముద్రం ఎంతో చిత్రమైనది. బతికున్న మనిషిని లాక్కెళ్ళి ప్రాణం తీసి తిరిగి ఏమీ తెలియనట్లు జీవం లేని శరీరాన్ని ఒడ్డుకు చేర్చుతుంది. ఈ లోకం కూడా సముద్రం లాంటిదే. బతుకున్నప్పుడు తప్పులను వెతికి కాల్చుకు తింటుంది, మరణించాక ఒప్పుల్ని వెతికి మరీ పొగుడుతుంది. అద్దె కట్టేటప్పుడు సొంతింటి విలువ, ఆకలేసినప్పుడు అన్నం విలువ, ఉద్యోగం లేనప్పుడు డబ్బుల విలువ,
పడిపోయినప్పుడు ప్రేమ విలువ, దూరమైనప్పుడు మనిషి విలువ, జాగ్రత్త లేనప్పుడు జీవితం విలువ తెలుస్తుంది. మనం తప్పు చేసే సందర్భం ఏమిటంటే అలవాటైన బంధాలను అంత శ్రద్ధగా పట్టించుకో.